నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓసీడీ. అసలు ఈ ఓసీడీ అంటే ఏంటి? అంటే మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. కడిగిందే కడగడం, ఎక్కువగా చెకింగ్ చేసుకోవడం అంటే తాళాలేసినామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం. అసలు దీనికి కూడా ఒక మానసిక రోగం కింద యాడ్ చేయొచ్చా? అసలు ఓసీడీ అంటే ఏంటి? ఓసీడీని ఎలా తగ్గించొచ్చు? మందుల ద్వారా తగ్గించొచ్చా? లేకపోతే మందులు తీసుకోకుండా తగ్గించొచ్చా? అనేది మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఓసీడీ అంటే మనం జనరల్‌గా చూస్తూనే ఉన్నాం. కడిగింది కడగడము, చేతులు గానీ, మొహాలు గానీ, స్నానం కూడా ఎక్కువ సేపు చేయడం ఇది అవును. చూస్తున్నాం. తాళాలు గట్టిగా లాగడం, లేకపోతే చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చెక్ జేసుకోవడం. అఫ్‌కోర్స్ ఇది పర్ఫెక్ట్‌గా అనిపించినప్పటికీ ఇది ఎక్కువగా అయ్యేసరికి ఇదొక మానసిక వ్యాధి కింద మనం కన్సిడర్ చేయొచ్చంటారా? అండ్ దీనికి మీరు మందులు లేకుండా నయం చేయగలరు అని జెప్పేసి వినిపిస్తుంది. ఎంతవరకు దీన్ని నయం చేయగలరు మీరు? షూర్ అండి. డెఫినెట్‌గా అండి. ఇది డెఫినెట్‌గా మానసిక సమస్య అండి ఇది. మీరు చెప్పినట్టుగా చేతులు కడగటం మళ్ళీ మళ్ళీ, స్నానానికెళ్ళి గంటలు గంటలు 2, 3 అవర్స్ స్నానం చేయటం. హ్మ్. ఆఫీస్‌కెళ్తూ డోర్ లాక్ మళ్ళీ మళ్ళీ కిందకెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చెక్ చేస్తుంటాడు. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఫ్యామిలీలో సమస్యలు వస్తాయన్నమాట. సపోజ్ ఒక మదర్ అండి. మదర్ ఆమె 40, 45 ఇయర్స్. ఈమె స్నానానికెళ్ళి 3 అవర్స్ ఉందనుకోండి. మరి పిల్లలకి ఎవరు బ్రేక్‌ఫాస్ట్ ఎవరు రెడీ చేస్తారు? హస్బెండ్‌కి ఎవరు రెడీ చేస్తారు? హ్మ్. ఇదంతా ప్రాబ్లమ్ అవుద్దనమాట. అవును. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమైనా పోట్లాడతారు. "ఏంటి తలకాయ ఏంది ఎన్ని గంటలు ఉండేది?" ఓకే. అని వీళ్ళు తిడతారనమాట. తిడితే ఆమెకి "ఏమన్నా బాబు అక్కడ అనిపించట్లా. స్నానం పూర్తి అయినట్టుగా అనిపించదనమాట. అనిపించక మళ్ళీ మళ్ళీ చేస్తుంటుంది. హ్మ్. ఇక ఇట్లా గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. కానీ దాంట్లోంచి బయటకు రాలేదు. ఓకే. అసలు ఓసీడీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే అండి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. అబ్సెసివ్ అంటే అబ్సెషన్స్ అంటే అన్‌కంట్రోలబుల్ థాట్స్ వస్తాయండి దానికి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఓ దాన్ని పట్టుకుందనుకోండి. ఒక బాగా డస్ట్ ఏదో అయింది, మురికయింది ఇక్కడ. ఈమె చూసింది. చూడగానే ఈమెకు ఆలోచన ఏమొచ్చుద్దంటే, ఓ ఇక్కడ మురికయింది, సూక్ష్మక్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి అన్న థాట్‌తో స్టార్ట్ అవుద్ది. హ్మ్. ఓకే. ఈ సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుద్ది. ఇన్ఫెక్షన్ వస్తే కొంతకాలానికి మనిషి చాలా ప్రాబ్లంలో పడతాడు. హెల్త్ పాడవుద్ది. చనిపోయే అవకాశం కూడా అంతవరకు వెళ్ళొద్దండి థింకింగ్. ఓకే. మరి ఈ థింకింగ్ రాగానే వెంటనే భయం వచ్చుద్దండి. హ్మ్. లేదా ఆందోళన కలుగుతుంది. యాంగ్జైటీ అంటాం అన్నమాట. యాంగ్జైటీ ఆర్ ఫియర్ వచ్చేస్తుందండి. మరి ఎప్పుడైతే ఆ భయం వచ్చేస్తుందో ఇక మనిషి కంట్రోల్‌లో ఉండదు కదా! మరి ఈ భయం తగ్గాలి అంటే ఈమె ఏదో ఒక యాక్షన్ చేయాలి. ఈ బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే కడుగు అని చెప్పుద్ది. సరే పాపం కష్టపడి కడిగేస్తుందండి. అయిపోయింది. సో ఇప్పుడు ఆ యాంగ్జైటీ, ఫియర్ తగ్గిందండి. తగ్గిన తర్వాత మళ్ళీ థాట్ రికర్ అవుద్దండి. ఏమని పూర్తిగా కడిగానో లేదో, ఇంకా కొంచెం ఉంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మళ్ళీ యాంగ్జైటీ వచ్చుద్దండి. ఇప్పుడు మళ్ళీ బ్రెయిన్ అని చెప్తే కడుగు. మళ్ళీ కడుగుద్దండి. ఇట్లాగ పాపం 5, 6, 10 టైమ్స్ అట్లా కడుగుతుంటారు. సో అంటే ఏమైంది ఇప్పుడు అన్‌కంట్రోలబుల్ రికరింగ్ థాట్స్ అంటామండి. థాట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఆమె ఏం చేస్తుంది? తన కంట్రోల్‌లో లేదు. సో హ్మ్. దానికోసం ఆ భయంలోంచి యాంగ్జైటీ బయట ఎమోషన్ రావడం కోసం యాక్షన్ చేయాలి. అందుకని ఆ క్లీనింగ్ గాని, చెకింగ్ గాని ఇవన్నీ చేస్తుంటారనమాట. ఓకే. సో ఇది ఓన్లీ వన్ టైప్ అండి ఇది. దీనిలో ఇంకొక టైప్ ఉందండి. అది చాలా మందికి తెలీదు. వీళ్ళకి థాట్స్ ఏమొస్తుంటాయంటే చాలా వల్గర్ థాట్స్, మనం వినలేనటువంటివి. చాలా మందికి తెలియదు. ఇది బాగా పూర్తి నెగెటివ్ షేడ్ అనమాట ఇది. హుహు. వాళ్ళకి ఆలోచన ఏమొచ్చుద్దని కొంతమందికి దేవుడి గుడిలోకెళ్ళి దేవుడు పటాన్ని ఫోటోని చూసాడు. చూడగానే దేవుళ్ళతోటి సెక్సువల్ థాట్స్ వస్తాయండి. ఎప్పుడైతే ఆ థాట్స్ వచ్చినాయో వెంటనే మళ్ళీ భయం వచ్చుద్ది. ఏంది ఇట్లా నీచంగా ఆలోచిస్తాను నేను, దేవుడితో ఇట్లా ఆలోచించడం ఏంటి అసలు? ఓకే. అని ఒక భయం వచ్చేస్తుందండి. ఈ భయం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మొక్కుకోవాలండి. హ్మ్. మొక్కుకోవాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకు ఫర్గివ్ అని అడుగుతాడంటే, నేను తప్పు ఆలోచించాను కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను పనిష్ చేస్తాడో, మా ఫ్యామిలీ మెంబర్స్‌ని పనిష్ చేస్తాడో, వాళ్ళకి ఏమైనా హాని జరుగుద్దేమో అన్న భయంతోటి హ్మ్. మళ్ళీ ఫర్గివ్ చేయమని మళ్ళీ కాళ్ళు చేతులు చేస్తుంటాడండి. ఇది చాలా ప్రమాదకరమైందండి వాళ్ళకి. ఎందుకంటే మరి దీన్ని ఎవరికి చెప్పుకోలేడు కదా! అవును. నాకు ఇట్లా థాట్స్ చెప్పలేడు. ఇంకా కొంతమందికి ఎలా ఉంటాయంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెక్సువల్ థాట్స్ వస్తాయండి. అది ఓహ్! ఇంకా మరీ ఘోరం. చెప్పుకోలేడు ఎవరికి. ఓకే.
సో అవి ఇతన్ని బాగా బాధ పెడుతూ ఉంటాయండి. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా కొన్ని రకాల సిమ్టమ్స్ నాకు చెప్పుకోకూడదు. ఓకే, అది మేమైతే అబ్జర్వ్ చేసుకొని మామూలు మనుషులు అబ్జర్వ్ చేసుకోలేరు. చాలా ఘోరమైనటువంటి థాట్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, ఇంకా కొంతమందికి అయితే ఆ బస్సు వస్తుంటే బస్సు కింద పడిపోతానేమో, ఈ రకరకాలు వస్తుంటాయండి. చనిపోతానేమో ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే జనరల్గా మనకు తెలిసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకోవటం, కాబట్టి సైకాట్రిస్ట్కి వెళ్తారండి. మందులు వాడతారు 2 months, పెద్దగా మార్పు రాలేదు, మళ్ళీ వెళ్తారు, అట్లా 6 months అట్లా మందులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత తగ్గకపోతే వాళ్ళు చెప్తారు, దీనికి మినిమమ్ 2 years మందులు తీసుకోవాలి, ఓకే తీసుకుంటేనే మీకు తగ్గదని చెప్తారండి. మరి తప్పదు కదా, 2 years తీసుకుంటారు. నాకు ఫోన్లు వస్తుంటాయి, మేము 10 years మందులు వాడి ఇంకా ఓసీడీ సఫర్ అవుతున్నాం సార్, 12 years మందులు ఓసీడీ సఫర్ అవుతున్నాం సార్. అప్పుడు దీని మీద బాగా రీసెర్చ్ చేసి అసలు ఓసీడీకి రూట్ కారణం ఎక్కడుంది, రూట్ కారణం థింకింగ్లో ఉందండి. ఫస్ట్ ఆ థాట్ రాకపోతే నీకు ప్రమాదం లేదు అసలు, ఈ స్టోరీ అంతా లేదు కదా, ఎవరైనా చెప్పండి. కాబట్టి నేను థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి దీన్ని, ఈ జబ్బుని థాట్స్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ ఓసీడీ ఉన్నవాళ్ళు అసలు ఏం మందులు వాడకుండా నా దగ్గరికి వస్తే వాళ్ళని 1 month లేదా 2 monthsలో మంచిగా చేస్తారండి. వాళ్ళకి ఈ థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పుతారు అనమాట. చాలామందికి తెలియదు ఏంటంటే, మరి మెడిసిన్స్కి ఎందుకు తగ్గట్లేదు అంటే, ఏ మెడిసిన్ కూడా ఆలోచన మార్చలేదండి. మార్చగలదా? మార్చలేదు. లోపల కెమికల్స్ని డిస్టర్బ్ చేయగలదు కానీ ఆలోచనలు మార్చలేదు, ఆ జరిగిన ఈవెంట్స్ని మార్చలేదండి. కానీ మేమేం చేస్తున్నామంటే ఆలోచన విధానం మారుస్తామండి మా కౌన్సిలింగ్ ద్వారా. వాళ్ళకి రైట్ థింకింగ్ అండ్ రైట్ నాలెడ్జ్ ఇస్తామండి. ఎప్పుడైతే రైట్ థింకింగ్, రైట్ నాలెడ్జ్ ఇస్తామో ఇక్కడ లోపల కొత్త ప్రోగ్రామ్ ఏర్పడుద్దండి. ఇప్పుడు బ్రెయిన్ ఏ పని చూడాలని ఈ కొత్త ప్రోగ్రామ్ నుంచి చూస్తుంది అనమాట. సో అప్పుడు ఆ థింకింగ్ మారింది కాబట్టి వీళ్ళు దేనిలోంచి పర్మనెంట్గా బయటకు వస్తారండి. మందులు వాడిన వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ ఓసుల నుంచి బయటకు రావచ్చండి. మందులు వాడిన వాళ్ళైతే 1 or 2 monthsలో పర్ఫెక్ట్గా బయటకు రావచ్చండి. ఎందుకంటే దాని సొల్యూషన్స్ అని మేము రాపిస్తాం కాబట్టి చదువుకుంటూ ఉంటే వాళ్ళ థింకింగ్ మారిపోయిద్దండి. అట్లనే ఆల్రెడీ మందులు వాడారనుకోండి, వాళ్ళకి 2 months to 4 months పట్టుద్దండి. ఈ మధ్య ఒక లేడీ, ఆమె కౌన్సిలింగ్ వచ్చింది, దాదాపు 8 to 10 years మందులు వాడిందండి, అయినా ప్రాబ్లమ్ సాల్వ్ కాలే. ఆమె 3 hours స్నానం చేస్తుందండి. ఇక ఇంట్లో అంతా గందరగోళం, గొడవలు వాళ్ళు చేయటం జరుగుతుంది అనమాట. ఎన్ని మందులు ఎక్కడ చాలామంది డాక్టర్స్ వచ్చారు, తగ్గలేదండి. చివరి నా దగ్గర తీసుకొచ్చారు, కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం. ఫస్ట్ మంత్లో కౌన్సిలింగ్లోనే 3 hours నుంచి 45 minutesకి వచ్చిందండి. మరి థింకింగ్ మారిందా? మారలేదు. సో నెక్స్ట్ మంత్ కౌన్సిలింగ్లో పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. చాలామందినండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నారని. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాష్రూమ్లోకి వెళ్ళి ముందు ఆ ట్యాప్ కడగటము, అక్కడే ఉన్న జర్మ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు యూరిన్స్కి వెళ్ళినా దానికి వెళ్ళినా వాళ్ళు 10 times 15 times వాష్ చేసుకొని అక్కడే టైం అంతా వేస్ట్ చేసుకొని, ఓకే ఫ్రస్ట్రేషన్ వచ్చుద్దండి. వాళ్ళకు కూడా తెలుస్తుందని పాపం, ఇంత టైం వేస్ట్ చేస్తే ఇంత సిల్లీగా అని చెప్పేసి, కానీ హెల్ప్లెస్. ఇది అన్కంట్రోలబుల్ థాట్స్ అనమాట. సో నేను ఈ థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను, ప్లస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కాబట్టి, సైకాలజీలో కూడా మాస్టర్స్ చేశాను కాబట్టి ప్రతి పేషెంట్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లాగా టేకప్ చేస్తాను. అంతేకాని మీకు చెప్పింది వాళ్ళకి పనిచేయదు, వాళ్ళకి చెప్పింది వాళ్ళకి పనిచేయదండి. స్టడీ చేయాలి, ఏం జరిగిందనేది డీటెయిల్గా స్టడీ చేస్తాం. చేస్తే నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా ఈ ఓసిడీ ప్రాబ్లంతో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గరకు వస్తే మీకు మంచి సొల్యూషన్ ఇస్తాం. కొంతమందికి మందులు మానాలంటే భయంగా ఉంటుంది. నేనే మందులు ఇమీడియట్గా మానమని చెప్పమండి. మీరు మందులు వాడుకుంటేనే కౌన్సిలింగ్ తీసుకోండి. ఎప్పుడైతే మీకు ఈ వ్యాధి నుంచి బయటపడతారో మెల్లమెల్లగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తగ్గించుకొని బయటపడండి. మందులు వాడే వాళ్ళని ఎవరిని కూడా మేము వాడొద్దని చెప్పమండి. కంటిన్యూ చేయండి, టేక్ ద కౌన్సిలింగ్. వెన్ యూ బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్, ప్రాబ్లం బయటకు వచ్చిన తర్వాత తగ్గించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.